హాయ్ నమస్తే, వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. ఏరికోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తల్లిండని మొన్న కేసీఆర్ ఒక డైలాగ్ అనమాట. ఇప్పుడు ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూటమిలో అంటే కీలకమైన వ్యక్తిగా మారతాడని అనుకున్నారు. కూటమిలోకి బీజేపీని చేర్చేందుకు ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేసినాడని తన నోటితోనే చెప్పిండు. దానికోసం ఎన్నెన్ని తిట్లు తిన్నానో మీకు తెలుసా అని చెప్పి కూడా ప్రశ్నించిండు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న అంటే కొన్ని స్టేట్మెంట్స్ కూటమికి మైనస్ గా మారినాయి. తాజాగా ఆయన కాపులకు ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు, కేవలం నైపుణ్యాన్ని మెరుగుపరిస్తే చాలు అన్న కోణంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు కూటమికి తలనొప్పి తెచ్చేలా ఉన్నాయి, కూటమికి గొంతు కోసేలా ఉన్నాయని చెప్పిన చర్చ జరుగుతుందో ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇది ఆ స్టోరీ అనమాట. కాపులకు ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు. ఓ ఇంగ్లీష్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ సంచలన వ్యాఖ్యలు. ఆ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమే కాదంటూ వ్యాఖ్య. వాటి అమలు కన్నా ఉపాధికి ఉపయోగపడే నైపుణ్యాల్లో యువతకు శిక్షణ మేలని వెల్లడి. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ పెద్దల ప్రకటనకు జనసేన అధినేత మద్దతు. వారి ప్రకటనలపై తనకెలాంటి నిరాశ ఆందోళన లేదన్న పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న కాపు రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లు అసలు అవసరమే లేదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రిజర్వేషన్లని ఆయన వ్యతిరేకిస్తూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్ల అంశంలో ఇటీవల బీజేపీ జాతీయ నేతలు చేస్తున్న ప్రకటనలకు జనసేన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు కోరుకునే వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమే కాదని తన మనస్సులోని మాటను కుండబద్దలు కొట్టారు. ఈ రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచన చేయాలన్నారు. ఆ ఇంటర్వ్యూలో సంబంధిత మీడియా ఛానల్ ప్రతినిధి ముస్లింలకు సంబంధించి బీజేపీ వైఖరి గురించి పవన్ ప్రశ్నించినప్పుడు బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. కానీ వాళ్ళు బీజేపీ ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయబోమని ఆ పార్టీ నేతలు నేరుగా చెబుతున్నారు కదా, దానిపై మీరేమి నిరాశ చెందడం లేదా అన్న ప్రశ్నకు పవన్ బదిలిస్తూ ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటనల పట్ల తానేమీ నిరాశ ఆందోళన చెందడం లేదని చెప్పారు. అయినా రిజర్వేషన్ల అమలు కన్నా యువతకు ఉపాధి అవకాశాలు నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న సాధ్యమయ్యే పరిస్థితి కాదని పవన్ తేల్చి చెప్పారు. ప్రత్యేకంగా తమ సొంత కాపు కులం కూడా రిజర్వేషన్ల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తోందన్నారు. అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలన్న కుదరదని, మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. జగన్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో ఇది ఆయన ఊవాచ అనమాట. వాస్తవానికి తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇక్కడ రిజర్వేషన్ల మీద అదొక సుదీర్ఘ చర్చ. దాని సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఎన్నికల క్రమంలో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న చర్చ దేశవ్యాప్తంగా బీజేపీకి మైనస్ గా మారింది. ఇక్కడ కూటమికి కూడా బాగా నెగిటివ్ అయిపోయింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు 60 నియోజకవర్గాల్లో ముస్లింల ఓటర్లు గణనీయంగా ఉన్న నేపథ్యంలో కూటమికి అది ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో పవన్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు కూడా కూటమికి మరింత మైనస్ గా మారే అవకాశం ఉందన్నది తాజాగా నడుస్తున్న చర్చ. సో దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, అసలు జనసేన ఓట్లు టీడీపీకి షిఫ్ట్ అవుతాయా, టీడీపీ ఓట్లు జనసేన బీజేపీకి షిఫ్ట్ అవుతాయా, బీజేపీ ఓట్లు ఈ రెండు పార్టీలకు పడతాయా లేదా అన్నది ఒక పెద్ద హెలూజినేషన్గా అంటే భ్రమగా మారింది. దీనికి అన్నిటికీ ఆన్సర్ మే 13న జరగబోయే ఎన్నిక. సో ఆ రోజు ఏం జరుగుతుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.